నమస్కారం అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఇప్పటివరకు కొన్ని వందల వీడియోస్‌ని, డాక్టర్స్ ఇంటర్వ్యూస్‌ని, అట్లాగే చాలామంది సెలబ్రిటీస్‌ని కూడా ఇంటర్వ్యూ చేసి, ఆరోగ్యం పైన ఒక అవగాహనను కల్పించానని, అలాగే మీలో ఉన్నటువంటి ఎన్నో అపోహలను గానీ, లేదా మీకు తెలియని విషయాల్ని మీ ముందుకు తీసుకొచ్చి, సో మీకున్నటువంటి డౌట్స్‌ని క్లారిఫై చేశాం. అట్లాగే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే యాక్చువల్‌గా మనం సొసైటీలో చూస్తూ ఉంటాం. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. సో ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో మనకొచ్చే ప్రాబ్లమ్ ఏదైనా అవనివ్వండి, దానికి ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. దానికి తగ్గట్టుగా, ఆ వ్యాధికి తగ్గట్టుగా అక్కడ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తూ ఉంటారు, వాళ్ళ వృత్తి ధర్మం ప్రకారం. కాకపోతే ఎలాగైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయో, ఈ కరోనా తర్వాత కూడా చాలామంది నాటి వైద్యాల్ని లేదా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్‌ని, ఏదైతే ఆక్యుప్రెషన్ అవనివ్వండి, ఆక్యుపంక్చర్ అవనివ్వండి, లేకపోతే మర్మ అవనివ్వండి, కైరోప్రాక్టర్ అవనివ్వండి, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ యూఎస్ గవర్నమెంట్ కూడా కొన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్‌ని సో అప్రూవ్ చేసింది. అట్లాగే ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ న్యాచురో ఆర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అనేటటువంటివి ఒక స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడా కూడా లేదు. సో దీన్ని హాస్పిటల్ అనకూడదు. ఇట్ ఈస్ లైక్ ఎ వెల్‌నెస్. అంటే మిమ్మల్ని మీకు పరిచయం చేసే కార్యక్రమం. అంటే మీకు ఏ విధంగా అయితే మీకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నేను ఎట్లాగైతే చేశానో, అట్లాగే మిమ్మల్ని మీకు పరిచయం చేసే తరుణంలో మేము ఒక ఇష్టా లైఫ్ అనేటటువంటి ఒక కొత్త సంస్థని పెట్టడం జరిగింది. ఇది యాక్చువల్‌గా మీకు కీషో కేర్ అంటే కీషో మీన్స్ హూ నోస్ ఆన్ హిస్ ఓన్ మైండ్. అది నా కాన్సెప్ట్. కిషోయిజం అనేటటువంటిది నా కాన్సెప్ట్. మిమ్మల్ని మీకు పరిచయం చేస్తే గనక, మీతో మీరు మాట్లాడగలిగితే గనక చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అవి ఆర్థికపరమైనవి అయ్యుండొచ్చు, లేకపోతే ఆరోగ్యపరమైనవి అయ్యుండొచ్చు, లేకపోతే ఉన్న సమస్యలు అయ్యుండొచ్చు. మనం ఎప్పుడూ కూడా మనతో మనం మనకున్న సమస్యల్ని మనతో మనం మాట్లాడకుండా పక్కకు వాడికి చెప్తాం. మన మీద మనకున్నటువంటి నమ్మకం కంటే కూడా పక్క వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటాం, భరోసా పెట్టుకుంటాం. కాకపోతే మీకు ఎవరు ఏ విధంగా ఆర్థికంగా గానీ, ఇంకో విధంగా గానీ బలం ఉన్నప్పటికీ, మీ శరీరంలో గనక మనం బలంగా లేకపోతే, మన ఆలోచనలు బలంగా లేకపోయినా, ఆరోగ్యం బలంగా లేకపోయినా, మనం అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవటమే కాకుండా, సొసైటీలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్‌ని కొని తెచ్చుకుంటాం. కాబట్టి నేను ఈ కీషో కేర్ సంస్థలో ఒక అనుసంధానమైనటువంటి ఇష్టా లైఫ్ అనేటటువంటిది ఒక సంస్థ పెట్టి, ఇది ఒక మల్టీ స్పెషాలిటీ ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ కాంప్లిమెంటరీ ఈ యొక్క మెడియాట్రిక్స్ అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్‌ని, అంటే అక్కడ ఒక అంబ్రెల్లాలోనే మీకు కైరోప్రాక్టర్ గానివ్వండి, ఆక్యుపంక్చర్ గానివ్వండి, మర్మ గానివ్వండి, ఈ యొక్క థెరపీస్ అన్ని థెరపీస్ కూడా మీకు ఒక అంబ్రెల్లాలో అందించాలన్న సదుద్దేశంతో మేము ఈ సంస్థ పెట్టడం జరిగింది. దీనికి మన గోమాత సురేష్ మీకందరికీ సుపరిచితులే. ఆ గోమాత సురేష్ గారి ఆధ్వర్యంలో ఆయనకున్నటువంటి సర్టిఫైడ్ సో యోగా టీచరు, అలాగే యొక్క ఆయుర్వేదంలో కూడా ఎక్స్‌పర్ట్. సో ఈ యొక్క థెరపీస్‌ని మీకు ఒక అంబ్రెల్లాలో అందించాలన్న ఉద్దేశంతో. ఎప్పుడైతే ప్రతి మనిషి నాకు అక్యుప్రెషర్‌కెళ్తే తగ్గిందని కొంతమందంటారు. అక్యుపంక్చర్ చేయించుకుంటే తగ్గిందంటారు. లేకపోతే సీడ్ థెరపీ చేయించుకుంటే తగ్గిందంటారు. లేదా మసాజ్ థెరపీ చేయించుకుంటే తగ్గిందంటారు. ఇలా రకరకాలైనటువంటి ఈ విధానాల కోసం 4, 5 చోట్లకి తిరిగేటటువంటి తరుణంలో ఇదొక మల్టీ స్పెషాలిటీ ఇష్టా లైఫ్‌ని మల్టీ స్పెషాలిటీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ వెల్‌నెస్ సెంటర్‌గా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ నెల 23వ తారీఖున సో దీన్ని ఘనంగా ప్రారంభించడానికి కొంతమంది ప్రముఖుల చేత దీన్ని ఘనంగా ఓపెన్ చేయడానికి నిర్ణయించుకున్నాం. అంటే ఈ యొక్క ఇష్టా లైఫ్ అని పేరు పెట్టడానికి కూడా ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, చాలామందిని మనం చూస్తున్నాం. ఇవాళ ఆల్టర్నేటివ్ థెరపీస్‌లో ముసుగులో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు పక్కదోవ పట్టించే కార్యక్రమం. అంటే నేను చెప్పినట్టే చేయండి, లేదా ఇవే తినండి, ఇవి తినొద్దు, ఇవి తింటే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవే తినాలి అని మన జీవితంలో వాళ్ళ పాత్ర అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ డైట్ ఇవ్వటం గానీ, ఇంకోటి ఇవ్వటం గానీ, మనకిష్టమైంది గనక మనం తీసుకోకుండా కష్టంగా పక్కన పెడితేనే రోగం మొదలవుతుంది. సో నాకు నచ్చినట్టు ఉండాలి. కాకపోతే దాని మీద ఒక అవగాహన ఉండాలి. ఏది ఎక్కువ తినాలి, ఏది ఎక్కువ తినకూడదు అన్నటువంటి ఒక అవగాహన ఉండాలి. రోగాలు ఊరికే రావు. ఆరోగ్యం మీద అవగాహన పెంచుకుంటే ఆరోగ్యాలు రావు.
అనారోగ్యం అనేటటువంటిది మీ శరీరానికి సంబంధించింది కాదు. మీ ఆలోచన విధానానికి సంబంధించింది. మీ ఆహారానికి సంబంధించింది. కాబట్టి మీరు ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఆహారపు అలవాట్లను మార్చుకోండి. అంతేగాని మీరు తినే ఆహారంలో మార్పులు కాదు. ఇదే తినండి, కొంతమంది మొలకలు తినండి, లేకపోతే కొంతమంది ఇవి చేయండి, అవి చేయండి అని విసుగు చెందిపోయి ఉంటారు. మీకు నచ్చినట్టుగా మీ జీవితాన్ని, అందమైన జీవితాన్ని, మీ ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి, మిమ్మల్ని మీకు పరిచయం చేయడానికి మేము ముందుకొస్తున్నాం. మా ఇష్టా లైఫ్‌తో ముందుకొస్తున్నాం. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవనివ్వండి, లేదా మీకు ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సపోర్ట్ చేయడానికి వస్తున్నాం. మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌లకి మమ్మల్ని సంప్రదిస్తే గనక మీ ఇష్టం వచ్చినట్టు మీ జీవితాన్ని ఆరోగ్యవంతంగా మీరు అనుకున్నటువంటి గోల్స్‌ని రీచ్ అయ్యే విధంగా మేము మీకు సహాయం చేస్తాం. ఇది ఏమి వైద్య వృత్తికి ఎగైనెస్ట్‌గా కాదు. ఏ డాక్టర్‌కి ఎగైనెస్ట్‌గా కాదు. ఇక్కడ 2 రకాల విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక మంచి కాస్ట్‌లీ కారు కొనుక్కున్నాం. BMW కారు కొనుక్కున్నాం అని అనుకుందాం. కోట్లు పెట్టి కొనుక్కుంటాం. దాన్ని మనం సర్వీస్ చేయకుండా రిపేర్‌కి పంపించాం. కాబట్టి వాడు నెల రోజులకు రమ్మంటాడా? లేకపోతే ఇంత మైలేజ్ తిరిగిన తర్వాత మీకు సర్వీస్ సెంటర్‌కి వచ్చి సర్వీస్ చేయించుకోమంటాడు. అట్లాగే ఇక్కడ రోగాలనేటువంటివి ఎందుకొస్తున్నాయంటే రిపేర్ వచ్చే వరకు కూడా మనం సర్వీస్ చేయించుకోవట్లేదు. సర్వీస్ చేయించుకోవాలంటే మీ బాడీ వైటల్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయించుకోవాలి. బ్లాకేజెస్‌ని ఇంప్రూవ్ చేయించుకోవాలి. బ్లాకేజెస్‌ని రిమూవ్ చేయించుకోవాలి. మనం తినే ఆహారంలో మార్పులు తెచ్చుకోవాలి. మనకసలు మన ఆహారం మీద మనకొక అవగాహన కావాలి. సో, హిపోక్రటీస్ చెప్పినట్టు ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్ అని ఎప్పుడైతే చెప్పారో అది ఎప్పుడు 400 బీసీ టైంలో చెప్పారు. కాకపోతే ఇవాళ గనక ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్ అనే చిన్నపిల్లలు కూడా ఎవరికి కూడా తెలీదు. కాకపోతే వాళ్ళు తినేది ఇష్టంగా తినేస్తున్నాడు వాడు. కాబట్టి ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చేసరికి ఈ యొక్క డయాబెటిక్ అనో లేకపోతే ఇంకోటనో మోకాళ్ళ నొప్పులు రావటం ఇవాళ సమస్యలన్నీ చూస్తున్నాం. ఈ సమస్యలకు కారణం చేతులారా మనం చేసుకున్నటువంటిదే. వాటి మీద అవగాహన పెంచుకోండి. మీ జీవితాన్ని మీరు ఇష్టం వచ్చినట్లు ఉండండి. దానికోసమే మా ఇష్టా లైఫ్. నమస్కారం.